అమృత్ భారత్ పథకం ద్వారా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 37.25 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. పిఠాపురం రైల్వే స్టేషన్ ను ఆధునీకరించినందుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ రైల్వే ప్లాట్ఫామ్ మీద జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు. జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై కూటమి ప్రభుత్వం అంటూ జనసేన నాయకులు చేసిన నినాదాలతో పిఠాపురం రైల్వే స్టేషన్ మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కృషి వల్ల అతి త్వరలో కని విని ఎరుగని రీతిలో పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో రూపురేఖలు మారబోతున్నాయంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. 28వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను మొదటి స్థానానికి తీసుకువచ్చిన రియల్ హీరో పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనూ పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్న పవన్ కళ్యాణ్ హామీను 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇన్ఛార్జ్ వరలక్ష్మి, సురవరపు సురేష్, ఎన్ఆర్ఐ దివిరాజ్, అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ తోలేటి శిరీష తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి కనీ విని ఎరుగని రీతిలో ఈ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా చేసే విధంగా పనిచేస్తూ గత సంవత్సరంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఎప్పుడూ ఆలోచనకు కూడా అందనని నిధుల్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి దాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలోనే పిఠాపురానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు. అలాగే పిఠాపురం నుంచి కూడా ప్రతి ప్రాంతాలకి లైక్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా ప్రతి ప్రాంతంలోకి కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా వెళ్ళి పని చేయటమో లేకపోతే చుట్టాలను కలవటమో లేకపోతే టూర్గా వెళ్ళటమో జరుగుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినా సరే, పిఠాపురంలో ఇక్కడ స్టేషన్ ఉందని చెప్పి పట్టించుకునే నాయకుడే లేకపోయినా, ప్రభుత్వమే లేకపోయినా సరే, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి స్వయాన ఆయనే ఢిల్లీకి వచ్చి రాష్ట్రాల గురించి అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గ రైల్వే స్టేషన్ గురించి కూడా మన రైల్వే మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలవటం, అలాగే రాష్ట్రంలో చాలా వర్క్స్ని కోరటంతో పాటు, సార్ నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, అది నా సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం, ఆ రైల్వే స్టేషన్ని మీరు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో చేర్చాలని కోరటం. ఆయన కూడా ఎప్పుడైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ని వెళ్ళి చాలామంది అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేది ఎవరికంటే నిధులకి, ఎవరికంటే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించే నాయకుడు దొరికినప్పుడు, వాళ్ళకు కూడా పని జరుగుద్దని తెలిసినప్పుడు ఆ నిధుల్ని ఇచ్చే ఆనందంతో పాటు డబల్ ఆనందంతో పాటు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆయనకున్న పరిచయం, ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, అలాగే ఆయన ప్రూవ్ చేసిన రిజల్ట్స్. ఎందుకంటే పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో 28వ స్థానానికి తీసుకెళ్ళిపోతే అట్టడుగు స్థానంలోకి, దేశంలో అట్టడుగు స్థానంలోకి తీసుకెళ్ళిపోయిన దాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ సినిమాల్లో పడయప్పల్లో రజనీకాంత్ గారు ఒక పాటలో మన కోటీశ్వరుడు అయిపోతాడేమో కానీ నిజ జీవితంలో ఎప్పుడు కుదరవు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిని 28వ స్థానంలో అట్టడుగు స్థానంలో ఉన్నదాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చగలిగారు. సో ఇలాంటి అంటే వాళ్ళు కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ని ఎప్పుడు చూసుండరు. సో అలా డెవలప్మెంట్స్ని చూసి, ఆ నాయకత్వాన్ని చూసి, ఆ లీడర్షిప్ని చూసి, ఆ కమిట్మెంట్ని చూసి, ఆ విజన్ని చూసి ఈయన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగంగానే పిఠాపురం నియోజకవర్గానికి అంటే ఇంత ట్రాఫిక్ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడిగారన్న ఒక మాట కోసం 37.25 కోట్ల పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం టౌన్లో, పిఠాపురం రైల్వే స్టేషన్కి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో అంటే ప్రెస్టీజియస్ స్టేషన్లో ఒకటి కింద దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. దీనికి ఆ 37.25 కోట్ల టోటల్ ఎంటైర్ ప్యాకేడ్ ఎంట్రన్స్ బిల్డింగ్ని చేంజ్ చేయటం,
అలాగే ప్లాట్ఫామ్స్ని వైడనింగ్ చేయటం, దాంతోపాటు ఉన్న 2 ప్లాట్ఫామ్స్ని ఇంకొక సైడ్ని కూడా అభివృద్ధి చేసే విధంగా, ఈ తుప్పలో పట్టేసి ఉన్న ఈ స్టేషన్ని ఒక అందమైన ప్రదేశంగా మార్చే విధంగా, ఎంట్రన్స్ టర్న్ అరౌండ్ స్పేస్ని కూడా మార్చే విధంగా, మెయిన్ ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేటట్టు వికలాంగులకి ఒక ప్రత్యేక పీఠం వేసి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి సెపరేట్ వెయిటింగ్ హాల్, వాళ్ళ హైట్కి తగ్గట్టు సెపరేట్గా మంచినీళ్ళు తాగే విధంగా, వాళ్ళకి సెపరేట్గా టాయిలెట్స్ ఉండే విధంగా, వాళ్ళకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండే విధంగా మొత్తం అన్నిటిని కూడా 37,25,00,000 రూపాయలు ఓన్లీ పిఠాపురం రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కోసం. అలాగే దీంతోపాటు ముఖ్యంగా మా సార్ కోరింది ఏంటంటే బడ్జెట్ని మామూలుగా ఇచ్చేదానికన్నా కాకినాడకి 32 కోట్లు వస్తే పిఠాపురానికి 37,25,00,000 రూపాయలు వచ్చింది. అంటే దానికన్నా ఇంకా ది బెస్ట్ స్టేషన్ లాగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ముఖ్యంగా ఇంకో దానికి బడ్జెట్ పెంచడానికి కూడా కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ను కూడా మొత్తం అంతా మార్చమని చెప్పారు. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగాలేదు. అది కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ అశ్విని వైష్ణవ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని డ్రైనేజ్ సిస్టమ్ను కూడా అమృత్ భారత్ స్టేషన్లో పెట్టే విధంగా, సో వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ రైల్వే స్టేషన్ సార్ చెప్పినట్టు ఇండియాలోనే ది మోడల్ నియోజకవర్గం లాగా చేస్తానన్నారు. అది సంవత్సరంన్నరలోనే పూర్తయిపోయింది. మిగతా 3 సంవత్సరాల్లో ఇంకా ది బెస్ట్ ఇంకొకరు ఎవరో రీచ్ అవ్వలేని విధంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది. దీంట్లో నేను భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను.